హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మేము ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. ఎవరైతే డిగ్రీ అదేవిధంగా బీఈ బీటెక్ చేస్తారో వాళ్ళకి దేశ సేవలో మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. చాలామందికి తెలుసు, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్ క్యాట్ టెస్ట్కి సంబంధించి అందరికి తెలుసు కదా. సో ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అదేవిధంగా వేరియస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ ఏదైతే టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. 10th నవంబర్ నుంచి 9th డిసెంబర్ మధ్యలో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 10th నవంబర్ అదేవిధంగా 9th డిసెంబర్ మధ్యలో ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటి, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద 10% రిజర్వేషన్ కూడా ఉంది. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మనకి జనరల్ గ్రాడ్యుయేషన్ ఏదైతే బీటెక్ అదేవిధంగా డిగ్రీ అనే కాకుండా ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వారికి 10% రిజర్వేషన్ కూడా ఉండడం జరిగింది. ఓకే, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి చెప్పాను కదా 3 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఫ్లయింగ్ బ్రాంచ్ అదేవిధంగా మనకి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ మనకి ఫ్లయింగ్ బ్రాంచ్లో వచ్చేసి 60 మార్క్స్తోని 60% మార్క్స్తోని ఎనీ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్ కెన్ అప్లై దిస్ వన్. అదేవిధంగా ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోండి, 10+2లో కూడా 50% కూడా ఉండాలి. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ అట్లీస్ట్ 50% ఈచ్ అని చెప్పేసి కూడా ఉంది. అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఖచ్చితంగా 50% మార్క్స్తో ఉండాలి అంట. ఓకే, ఇది గ్రాడ్యుయేషన్ వచ్చేసి 60% ఫ్లయింగ్ బ్రాంచ్కి, అదేవిధంగా 10+2 ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 50% మార్క్స్ అనేటివి ఉండాలి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ స్ట్రీమ్ ఉంటుంది, నాన్ టెక్నికల్ స్ట్రీమ్ ఉంటుంది. టెక్నికల్ స్ట్రీమ్ కనుక చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ 60%. ఓకే, 60% మినిమం మార్క్స్తోని క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ నాన్ టెక్నికల్ విభాగానికి వస్తే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, 60% మార్క్స్ రిక్వైర్డ్గా ఉండాలి. ఓకే, దీనికి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ముందుగా టైప్ ఆఫ్ కమిషన్ ఏంటి, జనరల్గా మనకు ఏఎఫ్ క్యాట్లో రిక్రూట్ అయ్యేదంతా కూడా షార్ట్ సర్వీస్ కమిషన్. ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి 14 years అనేది సర్వీస్ ఉంటుంది. తర్వాత గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వచ్చేసి 10 years. ఓకే, అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫర్ 4 years అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, తర్వాత పర్మనెంట్ కమిషన్లోకి ఎలా తీసుకుంటారు అంటే బేస్డ్ అపాన్ ది పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 70% ఆఫ్ ది ఏఎఫ్ క్యాట్ నుంచి ఎవరైతే షార్ట్ సర్వీస్ కమిషన్ కింద రిక్రూట్ అయ్యారో వారందరినీ కూడా పర్మనెంట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది టైప్ ఆఫ్ కమిషన్కి సంబంధించి. మరి ఫ్లయింగ్ ఆఫీసర్కి సంబంధించి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే 56,000 నుంచి 1,70,000 వరకు కూడా రావడం జరుగుతుంది. ఎంఎస్పీ వచ్చేసి 15,500 అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ టైంలో కూడా మీకు 1 year డ్యూరేషన్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 1 year డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుంది కదా. ట్రైనింగ్లో కూడా మీకు అన్ని అలవెన్సెస్తో పాటుగా పర్ మంత్ 56,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ శాలరీ అనేది మ్యాటర్ కాదండి. ఎవరైతే దేశ సేవ చేయాలనుకుంటారో చాలామందికి ఆపర్చునిటీ రాదు. ఎవరైతే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళు చాలా బేసిక్గా సర్వీస్ అనేది చేయవచ్చు అన్నమాట. చాలామంది చాలా ప్యాషనెట్గా ఈ పోస్టులలో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1st January 2027ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి మనకి 20 నుంచి 24 years మధ్యలో ఉండాలి. ఓకే, అదేవిధంగా మనకి ఏంటి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు కట్ ఆఫ్ డేట్స్ 2nd January 2003 నుంచి 1st January 2007 మధ్యలో జన్మించి ఉండాలన్నమాట. ఇదొకటి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26 years కొంచెం ఎక్స్టెండబుల్ చేశారు. ఎవరైతే మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉందో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ద్వారా ఫ్లయింగ్ సర్టిఫికేషన్ పొందుంటారో వారికి 26 years వరకు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఓకే, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వచ్చేసి 20 years నుంచి 26 years మధ్యలో మనకి ఏజ్ అనేది ఉంది. మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 26 years. దీనికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2nd January 2001 నుంచి
1st January 2007 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళన్నమాట. అదేవిధంగా మెడికల్ అండ్ మెడికల్ అదేవిధంగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫిజికల్ కండిషనింగ్ ఏంటి అంటే 1.6 కిలోమీటర్స్ ఇన్ 10 minutes, 10 పుషప్స్, 3 క్లీన్ చిన్ అప్స్ అనేటివి చేయాలి. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫస్ట్ టైం AFCAT ఇంటర్వ్యూకి వెళ్తారో వారు ఏంటంటే బేసిక్గా ఫీజు అనేది రియంబర్స్మెంట్ కూడా చేస్తారు. అంటే ట్రావెల్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. AFCATకి సంబంధించి చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అదొక డ్రీమ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఇంకా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేది మనకు రానున్నాయి. సో ఒకసారి డీటెయిల్స్ వచ్చాక 9th November రోజున మనకి పోస్టుల పరంగా అంటే టెక్నికల్ ఎంతమంది ఉన్నారు, గ్రౌండ్ డ్యూటీకి ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి, ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రీవియస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో మీరు అవన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఓకే, T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేటివి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక అంటే ఈ వీడియోని షేర్ చేసి లైక్స్ కనుక వస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. ఇలాంటి జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఇంకెక్కువ చేయడానికి ఒక బూస్టప్ లాగా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది T1 అకాడమీ.